శ్రీమాత్రే నమః. సనాతన ధర్మంలో ఎవరైనా ప్రవచనకర్తలు, లేతే స్వామీజీలు, లేకపోతే ఎవరైనా ఒక ఇన్‌స్పిరేషన్‌గా కొన్ని మాటలు చెప్పినా, లేదా మన ధర్మంలో మన హిందువులు ఏ మంచైనా ఒకటి చెప్పేశారు అంటే, పరిగెట్టుకొచ్చేసి దాన్ని ఖండించేసి, దాంట్లో ఈ తప్పుంది, ఆ తప్పుంది, ఇందులో అంటే ఇంకా ధర్మంలో ఉన్నవన్నీ వేలెత్తి చూపించేసి, నేనొక పెద్ద సంఘ సంస్కర్తని అని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి తాపత్రయం, ఒక రకమైన మెంటాలిటీ ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి ఎప్పటినుంచో ఉంది. కాకపోతే మధ్యలో కొన్ని మనకేదో మంచి చేసేస్తున్నట్టు కొన్ని కొన్ని చెప్తూ ఉంటాడతను. అవన్నీ చెప్పేస్తే అది వినేసి మనలాంటి కొంతమంది హిందువులు ట్రాప్ అయిపోయి, అయ్యో! ఇతనేదో మన కోసమే మంచి చెప్పేస్తున్నాడేమో అనుకుని అతని మాటల్ని లేదా అతన్ని కొంచెం ఫాలో అయిపోయి శ్రద్ధగా వినేస్తారు. కానీ ఇతని మెయిన్ మోటో అది కాదు. ఇతని మోటో ఎప్పుడూ కూడా హిందువులకు వ్యతిరేకంగా చెప్పడమే మోటో. పనికిమాలిన విశ్లేషణ కూడా మధ్యలో చేస్తూ ఉంటాడు. అలాటప్పుడు ట్రోలింగ్ కూడా ఈ మధ్యన పెరిగింది. పెరగాలి. ఎందుకంటే హిందువులకి తెలియాలి. ఇప్పుడు అతని విషయం ఎందుకొచ్చింది అని అంటారేమో కదా! ఇతని విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఉత్తరప్రదేశ్ గవర్నరు శ్రీమతి ఆనందీబెన్ పటేల్ గారు ఈ మధ్యన అంటే ఈ యూనివర్సిటీస్‌లో కాన్వకేషన్స్ జరుగుతాయి కదా! అంటే అదే పట్టభద్రులైనటువంటి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసినటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క పట్టాలిస్తారు. అలాటప్పుడు గవర్నర్ గారు ప్రసంగం ఇవ్వడం అనేది సాంప్రదాయంగా వస్తున్నది. ఆమె జూలై 9న ఛత్రపతి సాహూజీ మహారాజ్ యూనివర్సిటీ అని కాన్పూర్‌లో ఒక యూనివర్సిటీ ఉంది. కాన్వకేషన్‌లో భాగంగా ఆవిడిచ్చినటువంటి స్పీచ్‌లో ఏం చెప్పారంటే, ప్రతి స్త్రీ ప్రతి యూనివర్సిటీకి వెళ్ళిపోయి ఒకే రకమైన స్పీచ్ అంటూ ఇవ్వరు కదా! అక్కడ ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే ప్రస్తుత సామాజిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో దానికి తగ్గట్టుగానే కదా ఎవరైనా స్పీచ్ ఇస్తారు. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో మహిళలు ఎలా ఉంటున్నారు? ఈ మధ్యన ఎన్నో కేసులు చూస్తున్నాం కదా! ఈ సియా అనే ఒక అమ్మాయి కాబోయే భర్తని ఆ అబ్బాయిని చంపేసింది. ఇంకొక అమ్మాయి హనీమూన్‌కని తీసుకెళ్ళి మేఘాలయలో చంపేసింది. ఇలాంటి క్రూరమైనటువంటి మనస్తత్వాలు పెరుగుతున్న కారణంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆవిడేం చెప్పారంటే, మహిళలు చాలా గొప్ప స్టేజ్‌కి వెళ్తున్నారు. ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ తీసుకుంటున్నారు. బాగా చదువుకుంటున్నారు. ఎంతో ఎత్తుకెదుగుతున్నారు. ఇవన్నిటితో పాటు ముఖ్యంగా ముందుగా ఉండాల్సిందేంటంటే ప్రతి స్త్రీ మొదట ఒక మంచి తల్లి కావాలి. తన కుటుంబ బాధ్యతల్ని, తన కుటుంబంలో పిల్లలకి, అత్తమామలకి లేదా తన తల్లిదండ్రులకి ఏమిటి అవసరమో వాటి పట్ల తను ఒక మంచి అవగాహన కలిగి ఉండాలి. ఒక గొప్ప తల్లి కావాలి. బేసిక్ కుకింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఇల్లు సర్దుకునే మనస్తత్వం, ఆ రకమైనటువంటి తత్వం ఉండాలి. ఇవన్నీ ముందు చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ మీకు బాగా రావాలి. వీటితో పాటు వాటిని అధిరోహించాలి. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, టీచర్‌లు, లాయర్‌లు అలాగే స్పేస్‌లోకి వెళ్ళేటువంటి ఆస్ట్రోనాట్స్ కూడా అవుతున్నారు మీరు. చాలా సంతోషంగా ఉంది. బట్ వీటితో పాటు ముఖ్యంగా ఉండాల్సింది ఒక మాతృత్వము. ఒక మంచి మదర్, ఒక ఎక్స్‌పర్ట్ మదర్ కావాలి మీరందరూ. మీ నుంచే కదా భావి భవిష్యత్ తరాలైనటువంటి వాళ్ళు ముందుగా వస్తారు అని. ఈ మాట చాలా గుచ్చుకుపోయింది ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి మేధావులు అని చెప్పుకునే మూర్ఖులకి. ఎందుకు ఈ మాట అనాల్సొస్తోంది అంటే, రీసెంట్‌గా ఒక టీవీ డిబేట్‌లో చెప్పేస్తున్నాడతను. ఏమని? ఎక్స్‌పర్ట్ మదర్ అంటున్నారు. ఎక్స్‌పర్ట్ ఫాదర్ అవసరం లేదా? ఎక్స్‌పర్ట్ ఫాదర్ కూడా ఉండాలి కదా! ఒకప్పుడు ఏమనేవారు? ఫాదర్ అని ఫాదర్ అనే చెప్పేస్తున్నారు. పేట్రియార్కీ అయిపోతుంది. అంటే ఎప్పుడూ కూడా పితృస్వామ్య వ్యవస్థ. అంటే తండ్రి ఎలా చెప్తే అలాగే ఉండాలా? తల్లికి ఏమాత్రం బాధ్యత లేదా? అంటూ కబుర్లు చెప్పే ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఇవాళ ఒక తల్లి బాధ్యత చాలా గొప్పది కుటుంబంలో. ఆ తల్లి మీ విలువల్ని పెంపొందించేలా పిల్లల్ని తయారు చేయాలి. అమ్మా! మీరు ముందు మంచి తల్లులు కావాలి. మీ నుంచే కదా మంచి భవిష్యత్తు తరాలు వస్తాయి అని ఒక తల్లిగా ఆమె చెప్తూ ఉంటే, మరి ఆమె కూడా ఒక తల్లే. కానీ గవర్నర్ స్థాయి వరకు వెళ్ళింది ఆవిడ. మరి ఆవిడ గొప్ప తల్లిగా ఉంది. ఉండాలి. భవిష్యత్ తరాల వాళ్ళు బయట ఉండే బాధ్యతల్ని ఎలాగైతే గొప్పగా నిర్వహిస్తున్నారో, అలాగే ఇంట్లో బాధ్యతలను కూడా గొప్పగా నిర్వర్తించండి అంటూ ఆమె చెప్పింది. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం అటువంటి సమాజంలో పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆవిడ ఆ మాట చెప్పింది. ఎక్స్‌పర్ట్ ఫాదర్ అవసరం లేదా అంటే, ఇప్పుడు అతను కూడా ఒక ప్రొఫెసరే. అయితే బయట ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు అంటే ఫాదర్ కాడా? ఫాదరే కదా!
ఇప్పుడు ఏమంటున్నాడు? అప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఆవిడ ఒక మినిస్టరు. ఆవిడ మదర్‌గా ఉండాలా? మినిస్టర్‌గా ఉండాలా? అంటే మినిస్టర్‌గా ఉండే బాధ్యతలను వదిలేసి ముందు మదర్‌గా ఉండాలా? ఇప్పుడు టీచర్లు, కాలేజ్‌లో ఉండే ప్రొఫెసర్లు, డాక్టర్లు వీళ్ళందరూ వాళ్ళ పనులొదిలేసి మదర్‌గా ఉండాలా? అంటే డాక్టర్లు, టీచర్లు వీళ్ళగా ఉన్న ఫాదర్స్ ఎవరెవరైతే పనిచేస్తున్నారో వీళ్ళందరూ వదిలేసి ఫాదర్ అవ్వాలా? అంటే ఒక వ్యక్తి ఒకేసారి 3, 4 రోల్స్ చెయ్యలేడా? అంటే చేతకాని ప్రొఫెసర్ అయినటువంటి ఇటువంటి నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఒకవేళ బయట ప్రొఫెసర్‌గా ఉంటే ఇంట్లో మంచి ఫాదర్‌గా ఉండలేడేమో. కానీ ప్రతి స్త్రీ ఈవెన్ ప్రతి మనిషి బై బర్త్ మల్టీ టాస్కింగ్ చేస్తాడు. ఇంక స్త్రీకైతే ఆ విషయం చెప్పాల్సిన అవసరమే లేదు. తల్లిగా, అప్పచెల్లెలుగా, భార్యగా రకరకాల రోల్స్ పోషిస్తూ కూడా ఎన్నో గొప్ప పనులు చేస్తుంది. ఇంట్లో పనులు చెయ్యాలి అంటే అర్థం బేసిక్ కుకింగ్ రావాలి. బేసిక్ ఇంటి సంగతి పట్టించుకోవాలి. అంతేకాదు ఆవిడ ఆ కాన్వకేషన్‌లో ఇంకా చాలా చెప్పారు. మీరు మీ పిల్లల్ని కాలేజ్ లెవెల్‌లో జాయిన్ చేసినా సరే మీ బాధ్యత అయిపోయిందనుకోకూడదు. వాళ్ళు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చూస్తున్నారు? వాళ్ళెలా ప్రవర్తిస్తున్నారు? వాళ్ళు ఫోనుల్లో చూస్తుందేంటి? ఎవరితో బయటకి వెళ్తున్నారు? ఇవన్నీ కూడా మీరు గమనిస్తూ ఉండాలి. ఒక భావి భవిష్యత్ తరాల వాళ్ళని తయారు చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇది చెప్పారు. సరే. ఇంతవరకు చెప్పారు. దీని గురించి ఇంత గొంతు చించుకొని మాట్లాడుతున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు దానికి ముందు 2 రోజులు ఆవిడ జూలై 8ని, 7ని కూడా కొన్ని కొన్ని యూనివర్సిటీస్‌లో ఇలాగే చెప్పారు కాన్వకేషన్ సెరమనీలో. మరి అక్కడ మాటలను గురించి ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే జూలై 8దో తేదీన ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ లాంగ్వేజ్ యూనివర్సిటీలో కూడా ఆవిడ మాట్లాడారు. ఇది ముస్లిం యూనివర్సిటీ. ఇక్కడ ఎక్కువ ముస్లిం అమ్మాయిలు చదువుకుంటూ ఉంటారు కదా! అందుకని అక్కడ ఆవిడ ఏం చెప్పారంటే మహిళల యొక్క ఆరోగ్యం చాలా ముఖ్యం. మహిళలు ఆరోగ్యవంతంగా ఉండాలి. అంతేకాదు ఈ విషయం ఎందుకు చెప్పాల్సొచ్చింది? అంటే ముస్లిం మహిళలకి చాలా మందికి వాళ్ళకేదైనా అంటే మహిళల యొక్క అనారోగ్యం వాళ్ళకేదైనా వస్తే రోగం లాంటిదేదైనా వస్తే చాలా మంది బయటకు వెళ్ళలేరట. వాళ్ళు బయట వెళ్లి చూపించుకోలేరట. ఒకవేళ మేల్ డాక్టర్ అయితే అసలు చూపించుకోలేరట. వాళ్ళకున్న రిలిజియస్ రెస్ట్రిక్షన్స్ వలన. వాళ్ళకి ఆ యూనివర్సిటీలో బీఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ లాంటివి మెజర్‌మెంట్స్ కూడా పెట్టాలి. వాళ్ళ హైట్, వెయిట్ అంతా బానే ఉందా? వాళ్ళ ఆరోగ్యం అంతా బానే ఉందా? ఇలాంటివన్నీ కూడా ప్రతి యూనివర్సిటీలో పెట్టాలి. మహిళల ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించే ప్రోగ్రామ్స్, యాక్టివిటీస్ లాంటివి కండక్ట్ చేయాలి యూనివర్సిటీలో అని ఆవిడ చెప్పారు. స్త్రీల యొక్క ఆరోగ్యం, దానికి తగ్గటువంటి పరీక్షలు ఇలాంటి యూనివర్సిటీలో నిర్వహించి స్త్రీలకు మెరుగైన ఆరోగ్యం ఉండేలా వాళ్ళకి అవగాహన కల్పించండి అని చెప్పారు. మరి అప్పుడెందుకు నీ నోరు లేవలేదు? ఆ! ఒకవేళ ముస్లిం యూనివర్సిటీలో ఇవన్నీ పెట్టకండి వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ రిలిజియన్ వాళ్ళది అంటూ పనికిమాలిన కబుర్లు చెప్తావు కదా! మరి ఈ విషయంలో ఎందుకు చెప్పలేదు? అంతేకాదు ఇంకో యూనివర్సిటీ ఆవిడ ఏపీజే అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్సిటీలో ఆవిడ ఏం చెప్పారంటే మీరివి చదువుకుంటున్నారు గదా! ఇవి చదువుకుంటున్న ముందు మీరు మీ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అలాగే సెల్ఫ్ రిలయంట్‌గా మీరు అయ్యాక తర్వాతే మ్యారేజ్‌కి వెళ్ళండి. మీరు ముందు గాబరా పడి పెళ్ళిళ్ళు చేసుకోకండి అన్నట్టుగా అక్కడ వాళ్ళకి చెప్పారు. ఎందుకంటే ముస్లిం మహిళలకి చాలా చిన్న చిన్న వయసుల్లోనే పెళ్ళిళ్ళు చేసేస్తారు. ఆ విషయం కూడా మనందరికీ తెలిసిందే కదా! సో, నీడ్ ఆఫ్ ద అవర్ అంటే ఎక్కడ ఏది అవసరమో అక్కడ అది మాట్లాడి ఆ మహిళల్ని చైతన్యపరుస్తూ సమాజానికి అవసరమైనదే ఆవిడ చెప్పారు. కానీ హిందూ మహిళలు పొరపాటున మంచి తల్లులైపోయారనుకోండి ఏమవుతుంది సమాజంలో మంచి వాళ్ళొచ్చేస్తారు కదా! అప్పుడు ఇలాంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళకి మనల్ని డైవర్ట్ చేసేసి పనికిమాలిన వాళ్ళ చెత్త భావజాలాన్ని మన బుర్రల్లో పెట్టలేరు కదా! అందువలన అలా జరగకూడదని ముందే గాబరా పడిపోయి ఇలాంటివన్నీ చెప్పేశారు. అతనిదెందుకండి మీరు అంతలా అంటున్నారు? అంటే ఆ మధ్యన 'రిఫ్లెక్షన్' అని ఒక ఛానల్ వాళ్ళు 'సనాతన కాన్క్లేవ్' అని పెట్టారు చూసారా? అక్కడ ఈ మహానుభావుడు చెప్తున్నాడు. శ్రీరామ్ అని అనకండి సీతారాం అనండి అని. శ్రీ అంటేనే సీతామహాతల్లి ఆవిడ యొక్క పేరే శ్రీ. శ్రీ అంటేనే సీత అనే ఒక కామన్ సెన్స్ బేసిక్ హిందూయిజంలో విషయం కూడా తెలియకుండానే ఆ కాన్క్లేవ్‌లో నువ్వు మాట్లాడడానికెళ్ళిపోయావు అని నాకనిపించింది. ఇలాంటి వాళ్ళది విన్న వాళ్ళందరూ అవునవును ఆయన చెప్పింది చాలా కరెక్టే. శ్రీరామ్ అనొద్దు సీతారాం అందాం అనుకుంటారు. అని అనేసుకుంటారు. ఇప్పుడు ఇతను ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అని అనాలి. ఆర్థిక స్వాతంత్రం అనకూడదు అని అంటాడా? 2 ఒక మాటలే కదా! వాళ్ళ అమ్మాయి నాన్న, నాన్న అని పిలిస్తే నువ్వు నాన్న అంటే నేను ఒప్పుకోను. నన్ను డ్యాడీ అనే పిలవాలి అని అంటాడా? అంటే 2 మాటలకు ఒకే అర్థం ఉంది అన్నప్పుడు ఏ అర్థం వాడినా ఒకటే అని కూడా కామన్ సెన్స్ లేకపోతే
ఇలాంటి వాళ్ళు ప్రొఫెసర్ ఎలా అయ్యారో, ఏ యూనివర్సిటీ వాళ్ళు ఇతన్ని తీసుకున్నారో, ఇతని కింద చదువుకున్న వాళ్ళందరూ ఎలా ఉన్నారో భగవంతుడే వాళ్ళందరినీ రక్షించాలి. ఇలాంటి వాళ్ళ ట్రాప్‌లో పడకుండా మన హిందువులు జాగ్రత్త పడాలి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.